మహిళగా పెనంలూరు నియోజకవర్గం కంగిపాడు గ్రామం నాగశ్రీ అడప నా పేరు. ఇప్పుడు వరకు న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. కృష్ణా జిల్లా పెనమలూరు కంకిపాడు జనసేన ప్రధాన కార్యకర్త వీర మహిళ నాగశ్రీ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఖాళీగా ఉన్న జనసేన పెనమలూరు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పదవికి తన అర్హురాలినని, సేనాని తలస్తే ఇప్పుడున్న సేవలకు రెట్టింపు సేవలను ప్రజలకు అందించే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలోనే అభివృద్ధి గణనీయంగా ఉందని, రాబోవు కాలంలో ఎంతో అభివృద్ధి చూడొచ్చని నాగశ్రీ పేర్కొన్నారు. నుంచి ఎలక్షన్ తర్వాత పార్టీ పెట్టిన 10 ఇయర్స్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగు జోడల్లో వీర మహిళలుగా మేము నడుస్తున్నాం. జనసేన సేవకులుగా మేము పనిచేస్తాం. అలాగే మేమే కాకుండా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందులో మహిళలుగా నాకు ఇప్పుడు వరకు చేసిన సేవ మామూలుగా చేస్తున్నాము. రేపు పదవి అనేది ఒకటి మనం పనిచేయడానికి ఒక సింబల్గా మనకు పనికొస్తుంది. ఆ పని చేసేది బలోపేతం చేయాలంటే రేపు పంచాయతీ ఎలక్షన్స్ కానీ, రేపు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు కానీ, నెక్స్ట్ మనం పార్టీని బలోపేతం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే మా జనసేనాని మమ్మల్ని గుర్తించి ఒక మహిళగా పెనంలూరు నియోజకవర్గం కంగిపాడు గ్రామం నాగశ్రీ అడప నా పేరు. ఇప్పుడు వరకు వీర మహిళగానే మేము ఎన్నో సర్వీసులు చేసాం. లేని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, వాళ్ళకి ఇల్లు కాలిపోతే వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ, సామాన్లు ఇవ్వడం కానీ అలా ఎన్నో చేసాము. అవి ఎక్కడికి నుంచి ఎక్కడికి పోతున్నాయి అంటే మరుగున పడిపోతున్నాయి, బయటికి రావట్లేదు. ఎవరు ఏమి చేయని వాళ్ళ పేర్లు హైలైట్ చేసుకుంటున్నారు. కానీ మా జనసేన దాకా ఇటువంటి ప్రాబ్లమ్స్ వెళ్తాయా లేవా, చిన్న చిన్న విషయాలు అనుకున్నాం. కానీ సేనాని మారుమూల గ్రామాల్లో కూడా చిన్న చిన్న పనులు చేసినా, పెద్ద పెద్ద పనులు చేసినా ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఎవరు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు పార్టీని అని ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి మేము కూడా అడుగుతున్నాం. మా విషయం కూడా జనసేనాని పరిశీలించి మన జనసేన నాయకురాలిగా, అంటే మహిళా నాయకురాలిగా నాకు గుర్తించి వీర మహిళగా నాకు ఇస్తే కనుక నెక్స్ట్ ఇంకా కష్టపడి జనసేనని ఇంకా బలోపేతం చేస్తాం. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ, ఇంకా నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు కానీ, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లకు కూడా ఈలోపు మేము ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఈ పదవి ఎంతైనా అవసరమని మేము భావిస్తున్నాం. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రతి నియోజకవర్గంలో కూడా మేము తిరిగి ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుండి ఒక మహిళగా మేము పనిచేయాలంటే మాకు కూడా మీరు సరైన పదవిని మాకు ప్రతిపాదిస్తే పార్టీకి మేము సేవ చేసుకుంటాం, జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసి అందరికీ అండగా ఉంటాం. సేనాని మమ్మల్ని గుర్తించాలని సేనాని కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. జై జనసేన.